విషయములలో చూడుడి, పురాతన మార్గములను గూర్చి పురాతన మార్గమును గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గం ఏది అని కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. కలుగును. ప్రతి ఒక్క నిలబడి చూడమంటున్నాడు ఇక్కడ. ఏ మార్గం గురించి? పురాతన మార్గం గురించి అండి. ఇందులో ఎవరు మీరు అందరూ బాగా అర్థం చేసుకోవాలి. సేవ చేయని ఆశపోతున్న ప్రతి ఒక్క జ్ఞాపకం చేసుకోవాలి. విశ్వాసులైనటువంటి వారు విశ్వాస జీవితం కొనసాగాలనేటువంటి ఆత్మీయ ఎదుగుదలలో ఆత్మీయంగా ఎదగాలనేటువంటి ఆశపడుతూ ఈ బైబిల్ స్టడీలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకున్న విషయం ప్రేమైన పిల్లలు. ఏ మార్పులో పయనించాలండి? ఆవిడ అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు, పాత నిబంధన పరిశుద్ధులు, ఆది అపోస్తులు, వీళ్ళు నడిచిన మార్గములో నడవాలి. అర్థమైందా? వారు ఏ మార్గం నడిచారు ప్రియమైన పిల్లారా? వారి జీవితంలో డబ్బు, వారి జీవితంలో ప్రేమ, ఇల్లు, సుఖము, పేరు, ప్రఖ్యాతి ఇవన్నీ ముఖ్యము కాదు. వారికి ఉన్న వాటిని ఏం చేయలేదు, వారు పట్టించుకోలేదు. వారు ప్రభు చూపించిన మార్గములో ప్రయాణము చేశారు. వారు నడిచిన దారి అని తెలుసా? కొండలు లోయలతో కూడిన జీవితము. అర్థమైందండి? ఉన్నప్పుడు లేనప్పుడు అన్ని రీతులుగా కూడా ఒకే రీతిగా ప్రభువుని వెంబడించారు. డబ్బుల కొరకో, ఈ భౌతిక సంబంధమైన ఆస్తి కొరకో, పేరు ప్రఖ్యాతి కొరకో వారు ఏం చేయలేదు, ప్రాకులాడలేదు. వారంతా కూడా ప్రభు నన్ను మమ్మల్ని ఏ రీతిగా నడిపించినా, ఎక్కడ ఉండమని చెప్పినా, ఏ స్థితిలో నడిపించినా మేము నడవటానికి సిద్ధముగా ఉన్నాము. మేము ఈ లోకంలో కేవలం యాత్రికులమై ఉన్నాము. ఈ లోకంలో కేవలం మేమేమై ఉన్నాం? యాత్రికులమై ఉన్నాము, పరదేశమై ఉన్నాము. కాబట్టి ఉన్నా సంతోషించేది లేదు, గర్వపడేది లేదు, లేకుండా దుఃఖపడేది లేదు. ఎందుకనగా మాకు మంచి కాపురం నడిపిస్తున్న ఒక ఆయన ఉన్నాడు. మా బాగోగుల గురించి ఆలోచించే వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. ఆయన మమ్మల్ని సృష్టించినటువంటి సృష్టికర్త అయిన దేవుడు, మమ్మల్ని పిలిచిన వాడు, రక్తం పెట్టి కొనుక్కున్నవాడు, తన సొత్తుగా చేసుకున్నవాడు, తమ కుమారులకు ఉండేటువంటి యొక్క యోగ్యతను ఇచ్చినటువంటి వాడు. ఆయన మమ్మల్ని పిలిచాడు కాబట్టి మేము ఆయన వెంబడించవలసిన వారమై ఉన్నాము. ఆయన వెంబడించవలసిన వారమై ఉన్నాము. ఒకవేళ భవిష్యత్ నీకు ఏదైనా ఉన్నప్పటికీ కూడా అది నీది కాదు అన్న విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. కానీ దాన్ని బట్టి దానికి ప్రాకులాడేటువంటి జీవితము, దానికి కొట్లాడే జీవితము, దానికి రకరకాల ఇది చేసేటువంటి యొక్క జీవితము నీలో ఉండడానికి వీలు లేదు. ప్రియ సహోదరి సహోదర, ప్రభు నన్ను ఏ స్థితిలో పెట్టినప్పటికీ, ఎక్కడ ఉంచినప్పటికీ, నన్ను ఊర్లో ఉంచినప్పటికీ, అభివృద్ధికరమైన స్థలంలో పెట్టినప్పటికీ అక్కడ ఉండడం నేర్చుకుంటాను. నన్ను అందరూ తరిమేసి లోయలోకి వెళ్ళినప్పటికీ అక్కడ ఉంటాను. నా పితరులు నడిచిన మార్గం నడుస్తాను. అబ్రహాము చూపించిన మార్గం నడుస్తున్నాను. అలాగే ప్రియ సహోదరి సహోదర, నీ ముందు నడిచి వెళ్ళినటువంటి పరిశుద్ధులు, అందుకే అంటాడు ప్రేమ ద్వారా ఎబ్రీ 12:1 ఇంత గొప్ప సాక్షి సమూహము మనల్ని ఆవరించి ఉండగా. మన గొప్ప సాక్షి సమూహం ఉంది, గొప్ప సాక్షి సమూహం ఉంది. ఆ గొప్ప సాక్షి సమూహము చూస్తూ ఆ మేకము కిందనే మనం నడవలసిన వారమే ఉన్నాము. అబ్రాహాం నడిచిన దారిలోనే ఎక్కడేం ఇస్సాకు ఏం చేస్తున్నాడు? నడుస్తూ ఉన్నాడండి. అందుకే వేరే కొత్త బావులు తవ్వటం లేదు, కొత్త బావులు తవ్వట్లేదండి.
కొత్త బావి తవ్వట్లేదు. ఏదైతే తండ్రి అయిన అబ్రహాము తవ్వాడో అదే బావిని తవ్వుతూ ఉండటం మనం చూస్తున్నాం. అదే బావిని తవ్వడం మనం చూస్తున్నాం. తవ్వడమే కాదు, దానికి అదే పేరు పెడుతున్నాడండి. ఇద్దరు సేవకుడు ఒకటి చెప్తే విశ్వాసులు ఒకటి చేస్తారండి. అర్థమైందా? ఎవరి ఇష్టం వచ్చింది వాళ్ళు చేస్తానంటారు. అయ్యా ఇది మార్గము, అలా అయితే కష్టం అండి, మా వల్ల కాదు. ఎవరైతే కష్టం అనుకుంటారో వాళ్ళందరూ ఏమవుతారు తెలుసా ప్రియమైన పిల్లారా? యేసు ప్రభు దగ్గరికి వచ్చి వెళ్ళిపోయారు చూడండి కష్టం అని. వీళ్ళు ఎవరు పరలోక రాజ్యం ప్రవేశించేవారు కాదండి. అర్థమైందా? పితలు నడిచిన మార్గం నడవడానికి ఇష్టం లేకపోతే, అర్థమైందా, నేను పరలోకం చేస్తాను సియోను అనేటువంటి పదం మర్చిపోవాలి. అర్థమైందా? సియోను అనే పదం మర్చిపోవాలి. మనం బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం.